సెకండ్ భూమి కంపించిందంటే కొన్ని నిమిషాల్లోనే సముద్రం ఒడ్డునున్న ఊళ్ళన్నీ మాయమవుతాయి. జూలై 30, 2025 పసిఫిక్ మహాసముద్రం ముందు ప్రపంచం మరోసారి తలవంచింది. 30 దేశాలు అలర్ట్లోకి వెళ్లాయి. ఎందుకంటే ఇదొక సాధారణ భూకంపం కాదు, ఇదొక మెగా లాక్. భూమి లోతుల్లోని వేళ్ల ఏళ్లుగా దాచిన శక్తి ఒక్కసారిగా విడుదలైంది. దీనివల్ల రష్యాలోని మొదటి భూకంపం సెవెరో కురిల్స్ అనే తీర ప్రాంతంలో వచ్చింది. ఇది రష్యా తూర్పు తీరంలో కంచప్కా ద్వీపకల్పానికి దగ్గరగా ఉన్న కురిల్ ద్వీపంలోని ఒక ముఖ్యమైన ప్రాంతం. ఈ భూకంపం సముద్రంలోని 640 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. దీని మ్యాగ్నిట్యూడ్ 8.8 అంటే అత్యంత శక్తివంతమైన భూకంపాల్లోని ఒకటి. ఇది 2004 ఇండియన్ ఓషన్ భూకంపం 9.1 తర్వాత పెద్దదిగా లెక్కించబడింది. ఈ ప్రాంతంలోని భూకంపం రావడానికి ముఖ్య కారణం ఈ ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. ఇది ప్రపంచంలోని 90% భూకంపాలు, సునామీలు జరుగుతున్న పెద్ద భూకంప సబ్డక్షన్ జోన్. ఇక్కడ పసిఫిక్ ప్లేట్, ఒఖోత్సో ప్లేట్ కలుసుకునే ప్రదేశం. అయితే ఈ ప్లేట్స్ ప్రతి సంవత్సరం 8 నుంచి 10 సెంటీమీటర్లు కదులుతూ ఉంటాయి. ఇది మనకి చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. దీని వలన ఒక్కసారిగా ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యి శక్తివంతంగా పేలుతుంది. దీని వలన మెగా థ్రస్ట్ ఎర్త్క్వేక్ వస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి మరియు సునామీకి కారణమవుతాయి. ఈ భూకంపం వలన మొదటిగా సునామీ ఎఫెక్ట్ కనిపించింది సెవెరో కురిల్స్లోని. ఇక్కడ 5 మీటర్ల ఎత్తులోని అల తాకింది. ఆ తర్వాత జపాన్. ఇప్పటికే సునామీ అనే మాట వింటేనే బెంబేలెత్తే దేశం. వీళ్ళు వెంటనే స్కూల్స్ ని ఖాళీ చేసి, ట్రైన్స్ స్టేషన్లను మూసివేసి, తీర ప్రాంతాల ప్రజలను మున్సిపాలిటీలే వచ్చి తీసుకువెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లోని అలా 1.3 మీటర్లను తాకింది. టోక్యోలోని ఒక మహిళ మరణించిందని వార్తలు కూడా వచ్చాయి. తర్వాత హవాయి దీవులు. అమెరికాకు చెందే ఈ ద్వీపాలను కూడా వదిలిపెట్టలేదు. పర్ల్ హార్బర్ నుంచి విమానాలను మళ్లించారు. 1.7 మీటర్ల ఎత్తులోని అలా ఓయాహు తీరాన్ని తాకింది. ఆ తర్వాత అమెరికా మెయిన్ కోస్ట్ అయిన కాలిఫోర్నియాలోని హాంబెల్ట్ బే దగ్గర అలలు 3 అడుగులు ఎత్తుకు వచ్చాయి. దీనివల్ల క్రెసెంట్ సిటీలోని ఒక షిప్పింగ్ హార్బర్ పూర్తిగా నీట మునిగింది. దీంతో 30 దేశాలకు అలర్ట్ ని అనౌన్స్ చేశారు. వీటిలోని భారతదేశం కూడా ఉంది. 2004లో జరిగిన భారీ సునామీనే మనం మర్చిపోలేం. ఆ ఒక్క రోజు 15,000 మందిని బలి తీసుకుంది. కానీ ఈసారి భారత ప్రభుత్వం అధికారికంగా తెలిపింది భారతదేశానికి ఓషన్ తీరాలకు ఎలాంటి ప్రమాదం లేదు అని. ఒకవేళ భారతదేశానికి భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం అయితే ఎలా తెలుస్తుంది అంటే 2004 తర్వాత భారత్ తీరాల వద్ద బూయిలు, ప్రెషర్ సెన్సర్లు అమర్చారు. సముద్రపు నీటి దిగువన ఉన్న బాటమ్ ప్రెషర్ సెన్సర్లు సముద్రపు గజ గడియారాల్లాగా పనిచేస్తాయి. అలాగే బూయిలు ఇవి నీటి లోతులో మార్పులను రికార్డ్ చేస్తాయి. ఒక్కసారిగా ఏదైనా పెద్ద ఎత్తున అల వచ్చిందంటే వెంటనే రికార్డ్ అవుతుంది. అలర్ట్ సిస్టమ్ ఆటోమేటిక్ గా SMS లు, టీవీ, సైరన్లు, కోస్టల్ వార్నింగ్స్ ద్వారా ప్రజలను హెచ్చరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం వల్ల మీరు నన్ను సపోర్ట్ చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.